నీతి తప్పినవాడు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు మణిపుర రాజ్యాన్ని శశాంకుడనే రాజు పరిపాలించేవాడు. అతడు తన రాజ్యంలో ధర్మాన్ని 4 పాదాల నడుపుతూ పాలన సాగిస్తున్నాడు. అయితే శశాంకుడికి ఒక్కటే చింత పట్టుకున్నది. తన రాజ్యంలో ధర్మం నిలిచి ఉన్నా ఎవరికీ సంతోషం లేదు. తెల్లవారింది మొదలు చీకటి పడే వరకు ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుపోతూ ఉంటారు. కానీ ఎవరి మొహాన చిరునవ్వు అనేది కనబడదు. ప్రజల్ని సంతోషపెట్టడానికి ఏం చేయాలా అని శశాంకుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. రాజుకు విసిగెత్తింది. మంత్రికి 2 రోజులు గడువిచ్చాడు. గడువులోగా ప్రజల ముఖాల మీద చిరునవ్వు కనబడకపోతే మంత్రి మెడ మీద తలకాయ ఉండడానికి అర్హత లేదన్నాడు. మంత్రికి ఏం తోచక అడవిలోకి పారిపోయాడు. తోవలో అతనికి ఒక ముని కనిపించాడు. మంత్రి ఆయనకు సాష్టాంగపడి కష్టం నివారించగలడేమో అని ఆయనను రాజమహల్కు తీసుకువచ్చాడు. రాజు మునీశ్వరుడికి ఆతిథ్యం ఇచ్చాడు. తరువాత ఆ మహానుభావుడితో రాజు, మా రాజ్యంలో ఎవరికీ సంతోషం లేదు. అందుచేత మాకు ఆనందం లేదు. అసలు మాకు ఈ జన్మలో సంతోషం అనేది లేనే లేదా మహాత్మా అంటూ అడిగాడు. అందుకు మునీశ్వరుడు, లేకే మహారాజా, నీ రాజ్యంలో ఏ ఒక్కరైనా నీతి తప్పి ఉన్నట్టయితే ఆ తరువాత రాజ్యంలో సంతోషం వెల్లివిరుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని రాజు మంత్రి మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసి చూశారు. కానీ ప్రజల్లో ఏ ఒక్కరూ ధర్మం తప్పేటట్టు కనబడలేదు. ఒకనాడు తెల్లవారుజామున రాణి చిరునవ్వుతో వచ్చి శశాంకుణ్ణి లేపింది. మందహాసంతో ఉన్న భార్యని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. బయటికి వచ్చేటప్పటికి సేనాధిపతి మంత్రి మాట్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. రాజు దాసదాసీ జనాన్ని చూశాడు. అందరి ముఖాలలోనూ సంతోషం పూర్తిగా తొణికిసలాడసాగింది. రాజు మనస్సుకు ఎంతో శాంతి ఏర్పడింది. మంత్రిని పిలిచి రాజ్యంలో ఎవరు నీతి తప్పారో పిలిపించి అర్ధరాజ్యం బహూకరించమన్నాడు. మంత్రి వెళ్ళి రాజ్యమంతా గాలించి వచ్చాడు. కానీ ఎవరూ నీతి తప్పినట్టు కనబడలేదు. శశాంకుడు విదూషకుని పిలిపించాడు. నువ్వు ఇన్నాళ్ళు మా సొమ్ము తింటూ కూర్చున్నావు, కానీ మమ్మల్ని నవ్వించిన పాపాన పోయావా? మన రాజ్యానికి నిన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుంచి మన ప్రజకి సంతోషం కలిగింది. నువ్వు ఇప్పుడే ఆయన దగ్గరకు వెళ్ళి ఆ కీలకం ఏదో తెలుసుకునిరా అని విదూషకుని పంపించాడు. విదూషకుడు వెళ్ళి రోజులు వారాలు గడిచాయి. కానీ అతడు తిరిగి వచ్చే సూచన కనబడలేదు. మంత్రిని పంపించాడు రాజు. మంత్రి తిరిగి రాలేదు. అందుచేత రాజే స్వయంగా బయలుదేరి మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. తక్కిన వారిలాగానే రాజు తిరిగి రాలేదు. రాజు కూడా తిరిగి రాకపోయేసరికి రాణికి కంగారు పట్టుకుంది. యువరాజును పంపిద్దామనుకుంది రాణి. కానీ ఒక్కగానొక్క కొడుకును పంపించి వేస్తే రాజ్యానికి పాలకులు ఎవరు ఉండరు కదా. అందుచేత అతడిని పంపకుండా ఊరుకున్నది. ఇక మణిపుర రాజ్యానికి పక్కనే ఒక సామంత రాజ్యం ఉంది. ఆ సామంతరాజు గొప్ప బలశాలి. సమయం దొరికితే శశాంకుడి మీద ఎదురు తిరుగుదామని చూస్తున్నాడు. ఇంకేం, ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనుకున్నాడు. చతురంగ బలంతో మణిపుర రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళాడు. చేసేది ఏమీ లేక రాణి తన కొడుకును పంపించింది రాజును తీసుకురమ్మని. యువరాజు మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రాజు ముని చదరంగమాడుతూ మంచి దీక్షలో ఉన్నారు. ఓడిపోయిన మంత్రి విదూషకుడు ఒక పక్కన తెల్ల మొహాలతో చూస్తూ ఉన్నారు. యువరాజు ఆత్రంతో సంగతి సందర్భాలు చెప్పి వెంటనే బయలుదేరమన్నాడు మంత్రిని. కానీ రాజు, మరి 2 ఆటలు ఆడితే గాని ఇక్కడి నుంచి కదలలేను అన్నాడు. యువరాజుకి ఏమీ తోచలేదు. తండ్రి సంగతి చూస్తే కదలి వచ్చేటట్టు లేడు. శత్రువులు కోట చుట్టివేశారు. అందుచేత తానే సైన్యాన్ని నడిపి సామంతరాజును ఎదిరించాడు. ఆ సామంతరాజుది చాలా గొప్ప సైన్యం. అతడు మహాబలవంతుడు కనుక యువరాజును అతడు సులభంగా ఖైదు చేశాడు. ఖైదీలుగా చిక్కకుండా తప్పించుకున్న కొందరు మణిపుర సైనికులు పోయి శశాంకుడితో ఈ వార్త చెప్పారు. ఈ వార్త చెవిన పడేసరికి రాజు ఉగ్రుడయ్యాడు.
సైన్యాన్ని మళ్ళీ కూడదీసుకొని శత్రురాజు మీదికి నడిపాడు. యుద్ధతంత్రంలో శశాంకుడి నేర్పు చూసి సామంతరాజుకు హడలుజొచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా దౌడు తీశాడు. వెంటనే శశాంకుడు కొడుకును చెర నుంచి విడిపించి నగరుకు తీసుకొచ్చాడు. రాజు సభ చేసి మునీశ్వరుడికి అర్ధరాజ్యం ఇవ్వబోయాడు. కానీ సౌఖ్యాలు వదులుకొని అడవులలో కందమూలాలు తిని బతికే మాకెందుకు మహారాజా ఈ రాజ్యాలు అవి అన్నాడు ముని. తరువాత తమ కర్తవ్యాన్ని మరిచి చదరంగమాడుతూ కూర్చున్న మంత్రికి విదూషకుడికి ఉరిశిక్షలు విధించమన్నాడు శశాంక మహారాజు. మంత్రికి గుండెలో రాయి పడ్డది. విదూషకుడు బెదిరిపోయాడు. కానీ బుద్ధిమంతుడు గనక మంత్రి కాస్త ఆలోచించి చతురతతో ఇలా అన్నాడు. మహారాజా, నాదొక చిన్న మనవి. మా కర్తవ్యం మరిచి మేము జూదంలో పడిపోవడం తప్పే. కానీ ప్రభువులు ఒక్క విషయం యోచించవలసి ఉంది. అదేమిటంటే రాజు ప్రజలకు తండ్రి వంటివాడు కావడం వల్ల రాజ్యాన్ని రక్షించవలసిన బాధ్యత మా ఇద్దరికన్నా ప్రభువుకే ఎక్కువ కదా, ఆలోచించండి అన్నాడు. ఈ మాటలు విని రాజు తెల్లబోయాడు. వెంటనే వారి తప్పులు క్షమించామని ప్రకటించాడు. ఇక ముందు ఎవరు ఈ విధంగా చదరంగం ఆడడానికి వీలు లేదని కూడా శాసించాడు. అయితే మన రాజ్యంలో సంతోషం ఎలా కలుగుతుంది మహారాజా అని సంశయం వెలిబుచ్చాడు మంత్రి. రాజుకి ఒక మంచి ఆలోచన తట్టింది. ఆ ప్రకారం చేస్తే రాజ్యంలో నిత్యము సంతోషం ఉంటుందని భావించాడు. మరునాడే యువరాజుకి పట్టం కట్టారు. శశాంకుడు భార్యతో కూడా అంతఃపురంలో చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. పరిపాలన చక్కగా నడుస్తున్నది. రాజ్యంలో పూర్తి అయిన సంతోషం ఏర్పడింది. ఈ విధంగా రాజు మనస్సుకి శాంతి కలిగింది. కథ సమాప్తం. మహాసాధ్వి అనే మరో కథ చెప్పుకుందాం. కొన్ని వేల సంవత్సరాల కిందట బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు సమీపంలోనే ఒక సంపన్న గృహస్థుని కుమారుడుగా జన్మించాడు. బోధిసత్వుడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు. యుక్త వయస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలోనే ఒక సంబంధం చూశారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాదు, సుగుణవతి, వివేకవతిను. అటు భర్తకు అత్తమామలకు కూడా పరిచర్యలు చేస్తూ తలలో నాలుకగా మసులుకొనేది. బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఆ ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనసు అయి చూడముచ్చటగా ఉండేవారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు సుజాత తన భర్తతో, నాకు మా అమ్మను నాన్నను చూచి రావాలనిపిస్తుంది. వాళ్ళు వృద్ధులైపోయారు. మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దామంటూ తన కోరిక వెల్లడించింది. ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషపడ్డాడు. అలాగే, తప్పకుండా వెళదాం. నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరిక ఉన్నది. ఇంటి దగ్గర పనుల తొందరలో ఊరుకున్నాను గాని లేకపోతే నేనే ముందు బయలుదేరదామనేవాణ్ణి అన్నాడు. తరువాత ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పాడు. అనుకున్నట్టుగానే అంతా సిద్ధమైంది. సామాన్లన్నీ బండిలో సర్దుకున్నారు. బండి లోపల సుజాత కూర్చుంది. తొట్టిలో బోధిసత్వుడు కూర్చొని బండి తోలుతూ ఉన్నాడు. కాశీనగరం పొలిమేరకు చేరుకున్నారు వాళ్ళు. ఒక చెట్టు కింద బండి విప్పి కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు భుజించారు. కొంచెం సేపు విశ్రాంతి తరువాత మళ్ళీ బండి పూంచి నగరంలోకి బయలుదేరారు. సరిగ్గా బోధిసత్వుడి బండి నగరం ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగు అంబారి ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూసే వేడుకతో సుజాత భర్త అనుమతితో బండి దిగి కాలినడకన ముందు నడుస్తున్నది. బోధిసత్వుడు వెనక బండి తోలుతున్నాడు. అంబారి పైన ఉన్న కాశీరాజు ఆకస్మికంగా అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు. ఆమెను పెళ్లాడదామని రాజుకు బుద్ధి పుట్టింది. ఆమెను గురించి బోగట్టా చేయగా ఆమె ఫలానా వారి అమ్మాయి అని, ఆ బండిలో కూర్చున్న అతనే ఆమె భర్త అని తెలియవచ్చింది. అప్పుడు రాజుకు ఒక దురాలోచన కలిగింది. ఎలా అయినా ఆ పురుషుడి పీడ వదుల్చుకొని సుజాతను తన రాణిగా చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం అతడు బాగా ఆలోచించి తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు.
తనకు నమ్మకమున్న ఒక భటుని పిలిచి అలా వెళ్ళినట్టే వెళుతూ దీనిని ఆ బండిలో పడవేసిరా అని చెప్పి తన బంగారు కిరీటం వాడికి ఇచ్చాడు. భటుడు బోధిసత్వుడు చూడకుండా బండిలో కిరీటం పడవేసి ఆ సంగతి రాజుతో చెప్పాడు. వెంటనే రాజావారి కిరీటం పోయిందంటే పోయింది అని పెద్ద గోల ప్రారంభమైంది. నగరమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడి వాళ్ళను అక్కడే నిలిపివేసి సోదా చేయమని రాజాజ్ఞ అయ్యింది. ఒకడు వెళ్ళి బోధిసత్వుణ్ణి బండి ఆపు అని అటకాయించాడు. బండి లోపల ఉన్న రాజకిరీటం తీసి వీడే దొంగ అంటూ ఆ భటుడు బోధిసత్వుణ్ణి రాజు ఎదుటకి తీసుకువచ్చి నిలబెట్టాడు. కాశీరాజు ఉగ్రుడై విచారణ చేయకుండానే వీడా పరమ దుర్మార్గుడు, తల తీసివేయండి అని ఆజ్ఞాపించాడు. తన వ్యూహం సాగినందుకు ఆ దుష్ట భూపతి ఎంతగానో సంతోషించాడు. రాజాజ్ఞననుసరించి భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొట్టి వీధులన్నీ తిప్పి అవమానించారు. తల నరికేందుకు నగరం వెలుపల ఉన్న బలిపీఠం వద్దకు తీసుకుపోయారు. బండి వదిలేసి సుజాత గోల పెట్టుకుంటూ బోధిసత్వుడి వెంబడి పోసాగింది. అయ్యో, మీకు ఈ కీడు అంతా నా వల్లనే కదా కలిగింది అంటూ తీరని దుఃఖంలో మునిగిపోయింది. తల కొట్టివేయడానికని తలారులు బోధిసత్వుణ్ణి బోరగిలా పడుకోబెట్టారు. అప్పుడు సుజాత ఆవేదనతో అమాయకులను రక్షించగల దేవుడే లేడా, దుష్టుల దుండగాలకు అడ్డు లేదా అంటూ విలపించింది. మహాసాధ్వి అయిన సుజాత ఈ విధంగా విలపించేసరికల్లా స్వర్గలోకంలో దేవేంద్రుని సింహాసనం వడవడ వనకసాగింది. ఇదేమిటి చెప్పమా అని దేవేంద్రుడు ఆశ్చర్యపోయి దివ్య దృష్టితో చూశాడు. సంగతి అంతా గ్రహించి ఒక చిత్రం చేశాడు. రాజస్థానంలో బోధిసత్వుడు ఉండే చోటున రాజు ఉండేటట్టు తన మహిమ వల్ల వారిద్దరి స్థానాలు మార్చివేశాడు. ఇది అక్కడ మూగిన పై వాళ్ళకి తెలియదు. ఏనుగు పైన ఉన్నవాడు రాజే అనుకున్నారు జనులు. కానీ నిజానికి ఆయన రాజు కాదు, రాజదుస్తులు ధరించుకొని ఉన్న బోధిసత్వుడు. తలారుల వశంలో బలిపీఠం మీద ఉన్న బోధిసత్వుడు నిజంగా బోధిసత్వుడు కాదు, అతని దుస్తులు ధరించి ఉన్న రాజు. ఈ రహస్యం తెలియని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజాజ్ఞ ప్రకారం పీక తెగవేశారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంపబడిన వాడు రాజే అని ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్ళల్లో కలకలం బయలుదేరింది. ఇంత విచిత్ర సంఘటనకు కారణం ఎవరా అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు దేవేంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకు కనబడ్డాడు. అక్కడి వారికి సంగతి సందర్భాలన్నీ వెల్లడించి ఇటుపైన ఈ బోధిసత్వుడే మీకు ప్రభువు, సుజాత మీ పట్టపురాణి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. పాపం పండి దుర్మార్గుడైన రాజు మరణించినందుకు రాజ్యంలో ప్రజలందరూ సంతోషించారు. దేవేంద్రుని మాటల ప్రకారం బోధిసత్వుణ్ణి రాజుగాను సుజాతను రాణిగాను సమ్మతించారు. నాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం 4 పాదాల నడిచింది. నెలకి 3 వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది. కథ సమాప్తం. శుభం.